జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గణపురం, భూపాలపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, మొరంచపల్లిలోని ఐకేపీ సెంటర్స్ లో ధాన్యం తడిసి ముద్దయింది. టార్పాలిన్ కవర్లు కప్పినా వాన నీరు కింద నుంచి చేరడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. రాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. గొడ్లు కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి ముద్దయింది. మోకాల లోతు మేర వర్షపు నీరు చేరుకుంది. నిర్వాహకులు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రోడ్డుపై పోసిన వరి, మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అర్ధరాత్రి నుంచి పలు గ్రామాల్లో కరెంటుకు అంతరాయం ఏర్పడింది.